భూములు ప్రతి చోట కూడా ఈ భూములు వివాదం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది భూపందేరం అన్నట్టుగా చాలా తక్కువ ధరకి భూములు ఇచ్చేయటం ప్రతి చోట అనేటువంటిది కూడా మనం బాగా చూస్తున్నాం సార్. ఇక తాజాగా వచ్చేసరికి ఆగిరిపల్లి ఆ ఏరియాలోనే ఈ రకరకాలు ఇది పైగా ఏంటంటే ఈనాడులో కూడా వచ్చినటువంటి కథనం, ఇది వాళ్ళ అనుకూల పత్రికలో వచ్చిన కథనం. నూజివీడ్ డివిజన్ లో నాయకుల అండతో గ్రావెల్ మాఫియా అనేటువంటిది రెచ్చిపోతుంది. ప్రభుత్వ ప్రైవేట్ భూములు అనేటువంటి తేడా లేకుండా గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారు, కొండలు గుట్టలు స్వాహా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు అనేటువంటిది. ఆగిరిపల్లి మండలం కలటూరు కొండ నుంచి లారీలతో గ్రావెల్ తీసుకెళ్లిపోతున్నారు అనేటువంటిది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. మరి రీసెంట్ గా ఈ 22A గురించి కూడా చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది దాని విషయంలో కూడా. ఎందుకంటే ఆయన చెప్పారు, ఇది మన పాస్ పుస్తకాలు అవి పంపిణీ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలా 22Aలో పెట్టేసింది, అది ఇది మేము తీసేస్తున్నాం అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ దానికోసం రీసెంట్ గా మనం చెప్పుకున్నాం సార్, హెరిటేజ్ భూములు కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫేవర్ చేశారు అనేటువంటిది. ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఎలా చూడాలి ఈ అక్రమ మైనింగ్ కానీ వీటన్నిటి విషయంలో? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రస్తుత ప్రభుత్వంలో చాలా మంది రాజకీయ నాయకులు మొన్న ఎలక్షన్ టైంలో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలుపుని సాధించారు. ఇప్పుడు ఆ కోట్ల డబ్బుని రికవరీ చేసుకోవాలి. అది చేసుకోవాలి అంటే ఏంటంటే, న్యాయబద్ధంగా సంపాదిస్తే ఆ కోట్ల అమౌంట్ రికవరీ అవ్వదండి. అన్యాయంగాను అక్రమంగాను ఇప్పుడు మీరు చెప్పారు, ఈ అక్రమ మద్యం ఒకటి, అక్రమ దందాలు, భూములు కానివ్వండి, ఇలాగే మీరు చెప్తారు కదా 22 ల్యాండ్ శాండ్. ఇప్పుడు ఇక దీనికి ఇదేది ప్రతిదీ అక్రమమే. దీనికి ఎందుకంటే వీళ్ళు ఉండేది ఎంతకాలం ఉంటారో వాళ్ళకే నమ్మకం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత గవర్నమెంట్ లో కొంతమంది ఈ వచ్చిన నాయకులు ఎలా ఉన్నారంటే, రాబోయే ఎలక్షన్ తర్వాత మనం ఉంటామో లేదో తెలియదు, ఉన్న 2 సంవత్సరాల టైంలోనే మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి, సో తర్వాత సంగతి తర్వాత అని ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఆగిరిపల్లిలో భూదందా అని, అక్రమ మైనింగ్ అని, అది బీఫారం పట్టాలు చాలా కటిక పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలండి. ఆ కొండ ప్రాంతాల్లో ఉండే కటిక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఫారాలు ఇచ్చి గవర్నమెంట్ ఒకప్పుడు సేద్యం చేసుకోమని ఇచ్చిన పట్టాల్లో ఈ రోజున వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ అక్రమ భూదందాలు ఎవరైతే ఉన్నారో మాఫియా డామ్స్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పార్టీ సపోర్టర్స్, ఆల్ ఆర్ అధికార పార్టీ సపోర్టర్స్. వాళ్ళు వచ్చేసేసండి రాత్రికి రాత్రే జేపీసీలను పెట్టేసి, బుల్డోజర్లను పెట్టేసి, లారీలు పెట్టేసి అసలు మొత్తం తవ్వేస్తున్నారు. కొండల్ని, గుట్టల్ని, తోటల్ని మొత్తం తవ్వేస్తున్నారు. చాలా అక్రమంగా జరుగుతుంది. ఈ విషయం మీద పాపం అక్కడ స్థానికులందరూ కూడా కన్సర్న్ తహసీల్దార్కి కానివ్వండి, కన్సర్న్ సబ్ కలెక్టర్లకు కానివ్వండి, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది. వ్రాతపూర్వకమైన ఫిర్యాదులు పోలీసు వారికి కానివ్వండి. కానీ వాళ్ళకి కనీసం సీమ పుట్టినట్టు కూడా లేదు, నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రశాంతంగా ఉన్నారు. దానికి ఒక కారణం నేను చెప్తానండి, పబ్లిక్ తెలియాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు డబ్బు సంపాదించుకోవాల్సిన ముందు జాగ్రత్తగానే అధిష్టానం దగ్గర వాళ్ళకి అనుకూలమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అధికారులు వాళ్ళ అనుకూలమైన నియోజకవర్గాల్లో వేసుకున్నారు. తహసీల్దార్ దగ్గర నుంచి ఇంకా కింద స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యే చెప్పేటట్టు ఇన్ని వాళ్ళనే వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సామాన్యుడు తన మొర పెట్టుకుందామని చెప్పేసి ఈ అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఈ అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి వీళ్ళు ఇక్కడికి పోస్టింగ్ చేయించుకున్నారు. సో ఇప్పుడు వచ్చే దాంట్లో అందరూ పర్సెంటేజ్ అనమాట. దీంతో ఏమవుతుంటే సామాన్యుడికి, పేదవాడికి చాలా అన్యాయం జరుగుతుంది. వీళ్ళు మరెవరో ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక భూదందా జరుగుతుంది. ఈ మట్టి మాఫియాని కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలు వెళ్ళి అసలు నీకు ఫిర్యాదు చేసే వరకు ఆగటం కాదండి. పత్రికల్లో నీకు న్యూస్ వచ్చినప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారండి, మీరెళ్ళి అడ్డగించొద్దు, మీరెళ్ళి యాక్షన్ తీసుకోవద్దు, వాళ్ళు ఏంటంటే పిల్ల కనుక నిద్రపోతున్నట్టు దట్టేస్తుందంట. అలాగే వీళ్ళు కూడా ఎంత సరే వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు, సామాన్యులు వెళ్ళి మీకు ఫిర్యాదు చేస్తుంటే కూడా మీరు యాక్షన్ తీసుకోవట్లేదంటే మిమ్మల్ని ఏమనాలి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, పత్రికలు ప్రతిపక్షాలు కాదు సార్, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు గారు మనం చూసాము. ఆయన ఒక విజిల్ బ్లోయర్ లాగా ఫస్ట్ అసలు ప్రతిపక్షానికన్నా ముందే వాళ్ళ సొంత ఎమ్మెల్యేని అక్కడ తిరువూరు ఏరియాలో ఆయన ఎంపీ గారు ఎలాంటి దందాలు నిర్వహిస్తున్నారు, ఇది పేకాట క్లబ్బులు, అది మద్యం మాఫియా, రేషన్ మాఫియా, ఇవన్నీ ఆయనే చెప్పారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు ఏమైనా యాక్షన్ ఉందండి? ఎంత అవమానం, ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? ఇప్పుడు వరకు గంజాయి కేసులో దొరికిన పుట్ట మహేష్ అనే వ్యక్తి, ఏలూరు ఎంపీ, ఏమన్నా యాక్షన్ ఉందండి? ఇదే ప్రతిపక్షంలో ఉన్న
ఉన్నవాళ్ళు కానీ అధికారంలో లేని వాళ్ళు కానీ చేస్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును. అది లేకపోగా మళ్ళీ ఫ్లెక్సీలు పెడుతున్నారు వీళ్ళు. సిగ్గు లేకుండా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి మేము మీతోనే ఉన్నాము. ఒక గంజాయి కన్జ్యూమ్ చేసే వ్యక్తితో ఈ ప్రజలు ఉన్నారండి. ఎవరుంటారండి? వీళ్ళు ఏంటంటే నాయకులు వాళ్ళంతా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఫ్లెక్సీలు పెట్టించుకున్నారు. ఏ ప్రజలు లేరు. ఏ వాళ్ళు కూడా గంజాయి తాగేవాడు ఎంపీగా ఉండాలని, గంజాయి అమ్మేవాడు ఎమ్మెల్యేగా ఉండాలని ఏ ప్రజలు కోరుకోరండి. వాళ్ళకి మంచి చేసేవాడు కావాలని కోరుకుంటారు. ఇవాళేదో పోలీసుల మీద తాంతులు జరిపారు కాబట్టి అది బయటకు వచ్చింది, లేదా బయటకు వస్తుందండి? అసలు జరిగే పనేనాది? పైగా అది ఆంధ్రప్రదేశ్ లో అయితే అసలు బయటకు వస్తుందా? అసలు ఇప్పటిదాకా సో ఇంత దుర్మార్గం ఉంది. కాకపోతే ఏంటంటే విచిత్రంగా కొంత ఇతన్ని మాత్రం ఏదో కొంత డిజోన్ చేసుకుంటున్నారు. దానికి కారణాలు ఏంటన్నది కూడా మన విజయబాబు గారు చర్చించారు. ఏదో మన ఇది వాళ్ళిద్దరిని ఇది చేయడానికి యనమల రామకృష్ణుడు గారిని తర్వాత సుధాకర్ యాదవ్ గారిని కొంచెం డైల్యూట్ చేయడానికి, డౌన్ చేయడానికి ఇది ఒక అంశం వాడుకుంటున్నారు కాబట్టి కొంచెం బయటికి వచ్చింది అనేటువంటిది కూడా చర్చించుకున్నాం. మేబీ కావచ్చు. అది ఇంటర్నల్ పాలిటిక్స్ అండి. అది యాక్చువల్ ఏంటంటే ఈ గంజాయి అనేది, ఈ దందాలు అనేవి వీళ్ళు కొత్త ఏం కాదు సార్. వీళ్ళు అధికారంలో రాకముందు నుంచి వీళ్ళకి ఉన్నాయే, ఆ వ్యాపారాలు ఉన్నాయి, ఆ అలవాట్లు ఉన్నాయి వీళ్ళకి. ఏంటంటే ఈ ఎంపీకి టికెట్ కావాలంటే కోర్టులు ఇచ్చేస్తారు. వాడు ఎటువంటి వాడైనా పర్వాలేదు. వీళ్ళకి ఏంటంటే ఆ పార్టీ ఫండ్ ఇస్తాడు, ఆ ఎంపీ టికెట్ కొనుక్కుంటాడు. అందుకే అతని మీద యాక్షన్ కూడా తీసుకోలేకపోతుంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ దగ్గర కోర్టులో డబ్బులు తీసుకుని నువ్వు ఎంపీ టికెట్లు ఇచ్చేస్తే అడుగుకుంటారా తీసేస్తే? లో సో ఇదే జరుగుతుంది. వాట్ ఎవర్ ప్రజెంట్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది సార్. ఉన్న 2 సంవత్సరాలు ఎంతో కొంత సంపాదించుకుందని ప్రజాప్రతినిధులు, వాళ్ళ కింద ఉన్న అధికారులు కూడా దొరికినంత వరకు దోసుకుంటున్నారు. సామాన్యుని చాలా ఇబ్బందులుగా గురి చేస్తున్నారు. మీరు చెప్పినప్పుడు ఆగిరిపల్లిలో ఉన్న దందా కూడా అదే. మట్టి మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు సామాన్యుల్ని బీఫారం పట్టాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళలో మైనింగ్ తొవ్వేసేసి రాత్రి అమ్మేసుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు. ఫిర్యాదు చేస్తే పట్టించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా లేదు సార్. ఇప్పుడు సో దీని మీద మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు దీని మీద ప్రస్తుతం తాత్కాలికంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. పోలీసు వారైనా, రెవెన్యూ వారైనా. 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసులు అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఉదాహరణకు అంబటి రాంబాబు గారి మీద 4 సంవత్సరాలకు పెట్టిన కేసు గురించి వాళ్ళు 14 రోజులు 15 రోజులు జైల్లో పెట్టారు ఆయన. సో పాత కేసు 4 సంవత్సరాల క్రితం జరిగిన కేసు తీసుకొచ్చి దాన్ని రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు. వీళ్ళ పరిస్థితి మీద అదే ఉంటుంది. ఈ తాత్కాలికంగా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ప్రతి చోట, ఇల్లీగల్ గా చేసే ప్రతి పనుల వల్ల. ఈ రోజు మీ మీద యాక్షన్ లేకపోవచ్చు, రేపొద్దున ప్రభుత్వాలు మారుతాయి ఖచ్చితంగా. అప్పుడు 100% వీళ్ళు బయటికి తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే ఈ విధంగా దందాలు ఎవరైతే దోచుకున్నారో ఇల్లీగల్ గా వాళ్ళు మొత్తం కక్కిస్తారు, వాటితో పాటు మీ సొంత కూడా కక్కిస్తారు. అది ఆయన స్పెషలిస్ట్ అన్నమాట. సార్ ఇప్పుడు ఏదైతే దోచుకున్నారో అది మొత్తం రాబడతాడు ఆయన. అంతేకాకుండా మీ సొంత కూడా రాబట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది మీకు చాలా హెచ్చరిక లాంటిది అనమాట. సార్ ఇప్పుడు ఒక అడ్వకేట్ గా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన మహేష్ యాదవ్ గారి విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారంట ఆయన్ని. దాని మీద ఇది నేషనల్ మీడియాలో కూడా, అది మన రాజ్దీప్ సర్దేశాయి, బర్కా దత్ లాంటి వాళ్ళు కూడా అసలు సామాన్యుడికి సాధ్యం అవుతుందా స్టేషన్ బెయిల్ ఇచ్చి, ఏదో ఒక డ్రగ్స్ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం సాధ్యం అవుతుందా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయటం. అసలు ఎట్లా చూడాలి సార్? అంటే ఆయనకి ఆ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదంటే ఏంటి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముండొచ్చు అంటారు? సార్ ఇప్పుడు ఆయన కొత్త ప్లీ తీసుకున్నాడు. ఏమని? దాని మీద అన్యాయంగా కేసు మోపారు, నాకు సంబంధం లేదు. ఇది విచిత్రమైన వాదన అనమాట. సార్ విచిత్రం ఏంటంటే ఆయన డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళమంటే కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ ఒప్పుకున్నట్టు అవుద్దని. సో ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఆయన తప్పించలేని రాజకీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఒక ఎంపీ అయ్యండి ఒక లేమ్యాన్ గా మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళాను కానీ ఏం చేయలేదు అని చెప్పి. ఏమండి ఆ ఎంపీ స్థాయిలో ఉండి నువ్వు యూరిన్ తీసుకురావయ్యా అంటే నీళ్లు తీసుకొస్తావా బాత్రూమ్ లోకి? మరి దారుణం. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? అంటే ఇంత మేధావులుగా ఎంపీ టికెట్లు ఇచ్చింది ఇలాంటి వాళ్ళ ప్రజల మీద రుద్దేది. వీళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చారా? ఎంత బాధకరమైన విషయం. ఇలాంటి ఎంపీనే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని అవును చూడండి ఈ ఎంపీ గురించి ఇండైరెక్ట్ గా అప్పుడే తెలిసి నేను గంజాయిని నిరోధిస్తాను, అంతం చేస్తాను, గంజాయిని హెరాయిన్ ని రాకుండా చేస్తానని చెప్పి ప్రసారం చేశారు చంద్రబాబు గారు. చూడండి అప్పుడు ఆ టైంలో ఈ ఎంపీ గారు పక్కనే ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్. వీళ్ళందరికీ అన్ని తెలుసండి. ప్రజల పిచ్చోళ్ళు అంటే జనానికి ఒకవేళ అప్పుడు తెలుసుంటుందేమో, సరే గంజాయి బ్యాచ్ చేతనికి ఈ ఎంపీ టికెట్ ఇచ్చారేంట్రా అని అంటారేమో అని చెప్పి ముందు జాగ్రత్తగానే గంజాయిని అంతం చేస్తాను వచ్చిన 2 నెలల్లోనే కర్మ రిటర్న్స్ అంటారు కదా, అలా అయిపోయింది. సో ఇదంతా ఆఫ్ ది రికార్డ్ అందరికి తెలుసండి ఇది. బట్ ఏంటంటే జనాలు తప్పని పరిస్థితుల్లో వీళ్ళని భరించాల్సి వస్తుంది, సమయం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప వీళ్ళు చాలా చాలా భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా బాధాకరమైన లా అండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. అధికారులు కూడా ఈ
ఈ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. అది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. అది సార్. మరో అంశం మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.